రైతు సోదరుల స్వాగతం. కొంతమంది రైతు మిత్రులు మొక్కజొన్న మార్కెట్ గురించి వీడియో చేయాలంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో మొక్కజొన్నకు సంబంధించి దాదాపుగా హార్వెస్టింగ్స్ మొత్తం పూర్తయిపోయాయి. అయితే రైతులు కొంతమంది అమ్ముకున్నారు, కొంతమంది స్టాక్ చేసుకునే సదుపాయం ఉన్నవారు కొంతమంది అలా పెట్టుకున్నారు. అయితే అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ క్వింటా 1700 నుంచి మ్యాక్సిమం ఖమ్మం జిల్లాలో 900 రూపాయల దాకా కొద్దిమంది రైతుల దగ్గర కొనుగోలు చేశారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రైతులు 1740 రూపాయలకి అమ్ముకుంటా ఉన్నారు. ఇక ప్రాంతాలను బట్టి కొంచెం ఒక 20 రూపాయలు 30 రూపాయలు వేరియేషన్స్ ఉంటాయి. పల్నాడు జిల్లా వినుకొండ పరిసర ప్రాంతాల్లో 1740 రూపాయలకు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నారు. సరే, మినిమం సపోర్ట్ ప్రైస్ 2600 ఉన్నా కేవలం ఇది ప్రకటనలకు మాత్రమే పరిమితం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరలకి చట్టబద్ధత లేదు. దీన్ని మనం కోర్టుల్లో కానీ ఎక్కడ సవాల్ చేయడానికి అవకాశం లేదు. ఉపాధి హామీ, ఆహార భద్రత వాటికి చట్టబద్ధత ఉంది. ఉపాధి హామీ 100 రోజులు హామీ ఇచ్చారు. 100 రోజులు కనుక ఇప్పుడైతే దాన్ని 120 రోజులు పెంచారు. ఇచ్చిన హామీ కనుక నెరవేర్చుకోకపోతే ప్రభుత్వం మీద కేసు వేయచ్చు. ఆహార భద్రత విషయంలో కూడా అంతే. అందువల్ల వాటిని చక్కగా అమలు చేస్తారు. కానీ మద్దతు ధరలకు మాత్రం చట్టబద్ధత లేదు. కేవలం ఢిల్లీలో ప్రకటన చేయటం, వెళ్ళిపోవడం. ఒక ధాన్యం మాత్రం, వరి ధాన్యం మాత్రం కొనుగోలు చేస్తూ ఉన్నారు. సివిల్ సప్లైస్ ద్వారా వీటిని మరలా జనాలకి రైస్ పంపిణీ చేయాలి కాబట్టి కేంద్ర సాయంతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది. ఇక మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో ఈ ఏడాది ప్రతి రైతు కనీసం 60,000 నుంచి 6 లక్షల రూపాయలు నష్టపోయిన రైతులు కూడా ఉన్నారు. గత సీజన్లో 2300, 2350 మంచి ధర రావడంతో ఈ ఏడాది పెద్ద ఎత్తున మొక్కజొన్న సాగు చేశారు. అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో మొక్కజొన్న దిగుబడులు వచ్చాయి. కొంతమంది రైతులు ఎకరాకి 45 క్వింటాల దిగుబడులు కూడా సాధించారు. సగటున 30 క్వింటాల దిగుబడులు వచ్చాయి. పెట్టుబడులు అయితే విపరీతంగా పెరిగిపోయాయి. కౌలు ధరలు పెరిగాయి, హార్వెస్టింగ్ ఖర్చులు పెరిగాయి, ట్రాక్టర్ దున్నకాల ఖర్చులు పెరిగాయి, అన్ని ఖర్చులు పెరిగాయి. ఇక పురుగు మందులు కూడా విపరీతంగా పిచికారి చేయాల్సి వస్తూ ఉంది. ఎరువుల ధరలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విధంగా సాగు ఖర్చులన్నీ ఎగబాకుతూ ఉంటే మొక్కజొన్న ధరలు 1700 రూపాయలు పడిపోవడం అనేది దారుణం. మీరు కనుక మొక్కజొన్న ఇప్పటికే అమ్మి ఉంటే ఏ ధరకు అమ్మారో కామెంట్ చేయండి. ఒక్క రైతుకైనా 2600 రూపాయల ధర దక్కిందా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి. మీరు కనుక 2600 రూపాయలకి అమ్మి ఉంటే కామెంట్ చేయండి.